'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చితిని కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వల్లే కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలువిల్లాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. అందరిలో విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను కూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అని వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి.
పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటియుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెదుకుచూ వెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పెను. ఆయన గలిలయ ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచూ నుండెను. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొన్రి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాళ్ళు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనమీలాంటి కార్యములను ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకరపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి. వారాయనను వెంబడించువారైరి. పరిశీలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యం కలవారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు కాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా?
పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు. కాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడునో పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను విరతిపరచును, చినుగు మరీ ఎక్కువగును. ఎవడనో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్లి యాజకులే కాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చను కదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచనేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనిషినితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయననెలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులలో కూడా సముద్రమునొద్దకు వెళ్లగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియు యెరూషలేము నుండియు ఇదూమయను నుండియు యోర్దాను అవతల నుండియు తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లను దయ్యములను వెళ్లగొట్టు అధికారం కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరిని ఆయన బోయనెర్గేసు అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఊరిమిడి వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకునిపోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను సాతాను, నేనెలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి
వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయిచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరే. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను. కాని సూర్యుడి ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నీళ్లను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు కలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన్ని అడిగిరి. అందుకాయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీయు మీకెలాగు తెలియననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును. కాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురుగాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫలమగును. మంచి నీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను. దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా నుంచబడుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుతురో మీకును అట్టి కొలతలతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకియ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచూ నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించెను. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చిదము?
ఏ ఉపమానముతో దానిని ఉపమించదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు కాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.